మాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది అక్కడ కదా మాకు కనపడతా ఉంది. ఏంటి కోటి సంతకాలు? 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పేసి ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. అక్కడ ఇవాళ బయటకు వచ్చి అని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. సంతకం పోటుతోటి రెడీ చేసి పెట్టారు మీకు. పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తున్నారు. ఎవరు? మీకే, జాగ్రత్తగా ఉండమని. అదేగా సార్, పవన్ కళ్యాణ్ గారు అక్కడ హెచ్చరించాలి, ఇక్కడ కాదు. అక్కడ హెచ్చరించలేక ఇక్కడ ఉచ్చరించటం అయ్యేం అవసరంలే. ఓకే వంశీ నేను ముందే చెప్పాను, ఒక్కొక్క ప్రాంతం కోసం మనం తప్పుగా మాట్లాడకూడదు, అదేనైనా సరేని. సో అది కాంట్రవర్సీ వద్దు, అనవసరం. ఎందుకంటే అది ఎదుగుతున్నది, ప్రపంచం ఇప్పుడు అటువైపు చూస్తున్నది. దాని గురించి తప్పుగా మాట్లాడడం అన్నది అది మంచిది కాదు, అది మంచి సైన్ కాదు మీకు కూడా. ప్రభుత్వం గురించి ఎప్పుడు కూడా విశాఖపట్నం, ఐ లవ్ విశాఖపట్నం, విశాఖపట్నం గురించి నేను ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. మీరు ప్రజల్ని తప్పుదో చాలు. ప్లీజ్ రిక్వెస్ట్, నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, నా ప్రాంతం మీద ఆ అపవాదు నేను ఒప్పుకోను. ఆంధ్రప్రదేశ్ మీద మీ అపవాదం మేము ఒప్పుకోం. ఆంధ్రప్రదేశ్ మీద మీ అపవాదం మేము ఒప్పుకోం. నేను అపవాదం ఒక్క తప్పుడు మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మీరు చేసే దుష్ప్రచారాలు మేము ఒప్పుకోం. చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మాదే. సార్ వర్మ గారు నాకు ఒక నిమిషం టైం ఇస్తారా? చెప్పండి. ఆపితే చెప్తా. చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 ఎకరాల్లో గాంజా సాగు జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కూటమి హయాంలో 68,656 కేజీల గాంజాయిని మేము ధ్వంసం చేశాం. ఆ రైతులతోనే 22,500 ఎకరాల్లో వాణిజ్య పండించాం సార్. 2024 లెక్కల ప్రకారం 20,19,000 మంది డ్రగ్స్ కి బానిసలయ్యారు. అందులో 3,17,000 మంది చిన్న మైనర్లు సార్. ఆ తర్వాత 8,000 కూటమి హయాంలో 8,200 అవగాహన శిబిరాలు. సార్ మేము డిఫరెన్స్ చెప్తా ఉన్నాం సార్, వాళ్ళు చేసిన దానికి మాకు డిఫరెన్స్ చెప్తా ఉన్నా. వైజాగ్ డ్రగ్స్ సెంటర్ అని చెప్పేసి మాట్లాడమంటే ఊర్లో వచ్చేదంతా మాట్లాడుతూ ఉంది. పిచ్చి ఖాతాలో రాసుకుంటుంది నీకు ఎక్కడ ఉందని నీకు చెప్పేసి సోదంతా చెబుతా ఉంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన క్రాస్ టాక్ చేయలేదు కదా, ఏం చెప్తాడు వినేయండి. చెప్పండి. ఇష్టం లేకపోతే అడ్డం పడినాయండి. కేసులు నమోదు చేశాం సార్. 23,770 కిలోల గంజా సీజ్ చేశాం. 27 లీటర్ల హ్యాష్ లిక్విడ్ సీజ్ చేశాం సార్ మేము. సార్ గతంలో డీజీపీ గారి ఆధ్వర్యంలో గంజాయి తగలబెట్టింది తెలీదా? కేఎస్ ప్రసాద్ గారికి రాష్ట్రం మీద కోపం కేఎస్ ప్రసాద్ గారికి ఏమన్నారు? ఆయన ఏమన్నారు? ఒక నిమిషం ఉండండి, ఏదంటున్నారు? ఏమన్నారు? ఆయన ఏమన్నారు రాష్ట్రం మీద? ఒక నిమిషం, ఆయన ఏమన్నారు వంశీ రాష్ట్రం మీద? దుష్ప్రచారాలు సార్. దుష్ప్రచారాలు ఏమని చేశారు? వైజాగ్ డ్రగ్స్ మిత్రుడా చేసుకోమంటే ఆ మాట మిత్రుడా చేసుకోకుండా ఊళ్ళో ముచ్చటంతా చెబుతావేంది సార్? ప్రజలు అంటున్నారంట కదా సార్, ఆ వీడియో చూపిమనండి. ప్రజలు అనుకుంటారంట కదా ఇట్లాంటి దుష్ప్రచారాలే. సాక్ష్యాలు చూపిమని చూపిరు. మాట్లాడుకుంటే వినిపిస్తుంది. మీరు క్రాస్ టాక్ చేస్తుంటే ఏమర్థం అవుతుంది? మీరు అడిగారు సార్, ఇందాక ఒక మాట అన్నాడు, మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి. నాకు చూపించాల్సిన పని లేదంట. నేను అనేది వంశీ, ఇదేం పెద్దగా కాంట్రవర్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు. సరే ఓకే, ఏదో ఫ్లోలోనో వినండి, ఫ్లోలోనో ఏదో చిప్పు దొరికింది, అది ఏదో ప్రచారం జరిగింది. మేము మార్చాం రాష్ట్రాన్ని. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తే, యువతని గాంజా మత్తులో మునిగి తేలేలాగా చేస్తే మేము ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో తీసుకెళ్ళాలి. ఒక ప్రాంతం మీద ఆ రకంగా మాట్లాడడం మంచిది కాదు. మీరు చెయ్యండి, మంచిది కాదు కదా సార్, మిత్రుగా చేసుకోమని చెప్పాలి. మీరు చిన్న మాట కాదు కదా అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని సార్, విశాఖపట్నం అంటే ఏంటో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు సార్? చంద్రబాబు నాయుడు గారు వారంలో తీర్చిదిద్దారు సార్ విశాఖపట్నం. అంత ప్రేమ మాకు విశాఖపట్నం అంటే.
సరే అందుకనే అన్నాను దాని మీద అనలేదు ఆ మాట. సరే సరే ఆ మాట వినిపించుకోవడం అయిపోయింది కదా. నాకు చంద్రబాబు గారు మీరేదో మా ప్రాంతం గురించి బీపీతో పోయేటట్టున్నారు సార్ కేఎస్ ప్రసాద్ గారు. మాట్లాడతారు దాన్ని స్పాయిల్ చేస్తాడు. ఇది చాలా హేయంగా మాట్లాడిన ఓ ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తీర్పులు అంటా వంశీ రాష్ట్రంలో గంజాయి సాగు నిరంతరం సాగుతూనే ఉంది. రాష్ట్ర విభజన కాదు, రాష్ట్రం ఏర్పడిన సమైక్య రాష్ట్రంలో కూడా అటవీ ప్రాంతాన్ని ఎక్కువ షేర్ చేసుకోవాలి. కాదు వంశీ, విశాఖను మీరు ప్రపంచంలోనే అగ్రగామి ఆ ప్రాంతంగా చూస్తున్నారు. సరే దాని మీద ఎందుకు ఇది ఒక వెనక్కి తీసుకుంటే అయిపోయింది, వెనక్కి తీసుకుంటే సింపుల్ గానీ దీనికోసం ఎందుకు టైం వేస్ట్? ఒక్క విషయం నేను కేఎస్ ప్రసాద్ అవును ఏం సార్ అది మ్యూట్ చేసిన వీడియో ఏం అడిగారు అతను, ఏం అడిగారు చెప్పండి. సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అదే ఆఫ్ చేస్తాం. సారీ పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి చెప్పే మాట్లాడారండి. 2014 మీరు ఎవరికి ఓటు